ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీణా, ఏం చేస్తున్నావు? ఏమైంది వేదా? ఎందుకంత కంగారు? నీ చేతిలో ఈ కత్తేంటి వీణా? ఏం చేస్తున్నావు? నేను యాపిల్ కట్ చేసుకుంటున్నాను తిందామని. ఇంతలో సడన్ గా నువ్వొచ్చావు. అంతేనా? అంతే వేదా. అలా కాదు, నీ ఫేస్లో నాకు ఆవేశం కనిపించింది. నువ్వెవరినో తిట్టుకుంటూ కోపంతో రగిలిపోతున్నట్టు అనిపించింది. డౌట్ వచ్చినట్టుంది. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి. నీ దగ్గర దాచడానికి ఏముంది వేదా? నాకు జరిగింది తలుచుకుంటే చాలు. కళ్ళ ముందు రిషి చేసిన అన్యాయమే గుర్తొస్తుంది. నా మీద రిషి చేసిన అత్యాచారం గుర్తు చేసుకుంటేనే నా కొళ్ళంతా కంపరంగా ఉంది. అందుకే అవి గుర్తొచ్చిన ప్రతిసారి నేను ఆవేశంతో రగిలిపోతున్నాను. నన్ను నేనే చంపేసుకోవాలన్నంత అసహ్యంగా ఉంది. నా మీద నాకే విరక్తి పుడుతుంది వేదా. వీణా, ఎంతకాలమని ఇలా బాధపడతావు? జరిగిందాన్ని ఎవరు మార్చలేరు. జరగాల్సిన దాంట్లో అయినా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. వేదా, కార్తిక్ బావ ఏ రోజైతే నా జీవితంలో లేడో నేను ఆ రోజే చచ్చిపోయాను. ఇక నా జీవితంలో జరిగింది జరగబోయేది ఏమీ లేదు. నేనెంతకాలం బ్రతికినా ఇలా శవంలా బ్రతకడమే. వీణా, ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించి నీ లైఫ్ని పాడు చేసుకోకు. అన్నీ సర్దుకుంటాయి. ఆకలిగా ఉందన్నావు కదా, పద భోంచేద్దు గాని. నేను కాసేపు ఆగొస్తాను వేదా. సరే. వీణ చెప్తుంది నిజమేనా? నేను తన ఫేస్లో చూసిందైతే తను చెప్తుంది కాదే. వీణ నా దగ్గర ఏదో దాస్తుంది. అదేంటో కనిపెట్టాలి. ఏం చేసైనా సరే ఆ వీణని వదిలించుకోవాల్సిందే. ఈ స్కెచ్ అస్సలు వేస్ట్ అవ్వకూడదు. మెంటల్ ఎక్కిపోవాలి ఒక్కొక్కడికి. అరే రిషి, నీకేం కాలేదా? రే, ఏంట్రా ఇది? ఎప్పటిదాకా కాళ్ళు చేతులు పడిపోయి అసలు నడవలేని పరిస్థితులు ఉన్నావు కదరా. ఎలా రా? ఇలానా? రే, అసలేంట్రా ఇది? రివెంజ్లో ఇలాంటి డ్రామాలు లేకుండా ముందుకు వెళ్తాయా డాడ్? మీరే చెప్పండి, మీకు తెలియదు కాదు కదా. రే, ప్రతిదానికి నన్ను ఎగ్జాంపుల్గా లాక్కో. మరి నేను నీ కొడుకున్నానా? నిన్ను కాకుండా ఇంకెవరిని లాగుతాను చెప్పు? నేను నీ బ్లడ్ నానా. యు ఆర్ మై హీరో, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. కార్తిక్ గాడి మీద పగ తీర్చుకోవాలన్నా, ఈ పెళ్లి ఆపాలన్నా నాకింతకు మించి దారి కనపడలేదు. అందుకే ఈ నాటకం. అంటే నిజంగా నీకు దెబ్బలేం తగలేదా? ఇంత చూసాక కూడా ఇలా అడుగుతావేంటి పిచ్చత్తా?
దెబ్బలు తగలలేదు. ఆ కార్తీక్ గాడు నన్ను కొట్టలేదు. ఇదంతా నేను ఆడిన నాటకం. దెబ్బకి కార్తీక్ గాడి మీద నిందపడింది. ఇష్టం లేకపోయినా వీణ సింపతితో నాకు సేవలు చేస్తుంది. ఈ పెళ్లి ఆగింది. 1 షాట్ 2 బర్డ్స్. ఎలా ఉంది నేను ఆడిన నాటకం? అమ్మో అమ్మో అమ్మో, ఎంత తెలివైనవాడో నా మేనలుడు. నీ డ్రామా చూసి నీకు నిజంగా దెబ్బలు తగిలాయేమోనని హడలు చచ్చాను కదా. నీ మొహం మండ. భలేవాడురా అల్లుడు. ఈ ఒక్క విషయంలో ఈ అత్తకు తగ్గ అల్లుడు అనిపించుకున్నావు. మరి లేకపోతే నేను అఘాయిత్యం చేశానని, పెళ్లి చేసుకోవాలని అమ్మ కాని అమ్మ పార్వతమ్మ కండిషన్ పెట్టి ఫోర్స్ చేసి మా పెళ్లి ముహూర్తం పెట్టించింది. చూస్తూ కూర్చోవడానికి, చెప్పింది చేయడానికి నేనేమైనా చేతగాని వాడినా? అసలు ఆమె నీ అమ్మ అనడానికే నాకు నోట్లో యాసిడ్ పోసినట్టుంది. ఈ పరిస్థితిలో పెళ్లి తప్పించుకోవడానికి ఇదంతా. ఇటు నాకు వద్దనుకున్న వీణతో పెళ్లి తప్పింది, అటు నన్ను కొట్టిన కార్తీక్ గాని అందరి ముందు దోషిగా నిలబెట్టి నేను సింపతి కొట్టేశాను. ఓరి నా అల్లుడు, ఏం బ్రెయిన్ రా నీది. దెబ్బకు లెక్కలన్నీ మార్చేశావు కదా. శభాష్ రా శభాష్. ఈ భాగ్యం అల్లుడని చెప్పుకోవడానికి గర్వంగా ఉందిరా నాకు. వాళ్ల ముఖాలు మండా. దెబ్బకు అందరూ బురిడి కొట్టేశారు. జరుగుతుందంతా తలుచుకుంటే నాకు రక్తం ఉడికిపోతుంది. ఆ వీణ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుందా? నేనేదో చేశానన్న కారణంతో అది ఇంటి కోడలైపోదాం అనుకుంటుందా? నా రేంజ్ ఏంటి, దాని రేంజ్ ఏంటి? అర్హత ఉండక్కర్లా. అందుకే అలాంటి దానికి గుణపాఠం నేర్పించడానికి ఇదంతా. ఎవ్వరిని వదలను. బయటుండాల్సిన అలగా జనాన్ని తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టారు. వాళ్ళని ఖచ్చితంగా నేను బయటికి తోస్తా. గట్టిగా మాట్లాడితే చంపి పైకే పంపిస్తా. అసలు కొన్ని రోజులుగా నాకింటికి రావాలంటేనే విరక్తి పుట్టింది. ఇక నుండి నేను చేసే దారుణాలన్నిటికీ అమ్మ రాకతోనే ఫుల్ స్టాప్. దానికోసం నేను ఎంతకైనా దిగజారుతా. ఎన్ని నాటకాలైనా వేస్తా. ఏం చేసైనా అమ్మని రప్పిస్తా. ఈ లోక్నాథ్ చిన్న కొడుకు రిషితో పెట్టుకోవడం, వాళ్ళ బ్రతుకుల్ని తునాతునకలు చేసుకోవడమే నిరూపిస్తా. అరే జాగ్రత్త. నువ్వు చేస్తున్నది పులి మీద స్వారీ లాంటిది. ఏమాత్రం బయటపడినా మొత్తం నాశనం అయిపోతుంది. తేరుకోలేని దెబ్బ పడుతుంది. ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి. యూ డోంట్ వరీ డాడ్. ఒకప్పుడు మీరు ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా నటిస్తూ అన్నీ ఓపిక పడుతూ నరకం చూస్తున్నారు. త్వరలోనే వీటన్నిటికీ ఎండ్ కట్ వేస్తా. చూస్తూ ఉండండి. నాకు నమ్మకం వచ్చేసింది అల్లుడు. నీ స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా త్వరలోనే ఇవన్నీ సెట్ చేస్తావు. మనకి త్వరలోనే పార్వతీ పీడ కూడా విరగడైపోతుంది. నా కూతురు కామాక్షి ఈ ఇంటి కోడలైపోతుంది. సరే డాడ్, మీరు నా విషయంలో ఇంకేం కంగారు పడకండి. నేను బాగానే ఉన్నానని తెలిసింది కదా. ఇప్పటి వరకు మీరు చూసింది శాంపుల్ మాత్రమే. ఇక నుండి మొదలవుతుంది అస్సలాట. ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యి. 1కి 100 సార్లు ఆలోచించి చెయ్యి. ఓకే. సరేరా అల్లుడు, అన్నయ్య చెప్పింది గుర్తుంది కదా. జాగ్రత్తగా ఉంటూ. నేను చెయ్యాల్సింది నేను చేస్తాను, నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి. త్వరలోనే వీటన్నిటికీ మంగళం పాడేద్దాం. అమ్మో, నా అల్లుడు ఎంత తెలివి మీరిపోయాడో. ఏంట్రా నువ్వు చేస్తుంది? ఇలాగైనారా నేను నిన్ను పెంచింది? ఇలా తయారయ్యావేంట్రా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? హరీష్ నాలో చావు కొట్టవేంట్రా? నేను కొట్టలేదమ్మా. అబద్ధం
అబద్ధాలాడకు, చంపేస్తాను. నేను నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకొని ఒక ఆశయంతో మంచి మార్గంలో నడిస్తావని, ఒక మంచి మనిషిగా జీవితంలో ఎదుగుతావని ఆశపడ్డాన్రా. ఆఖరికి నిన్ను ఇలా చూడాల్సి వస్తుందా అనుకోలేదు. నా కొడుకుని తాగుబోతని 10 మంది అంటుంటే ఈ తల్లి గుండె తట్టుకోలేకపోతుందిరా. చెప్పరా, ఇంకెప్పుడు తాగనని, ఆ ఋషి జోలికి వెళ్ళనని ఈ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. నీ కొడుకు బాధను భరిస్తాడు కాని ఎవరిని బాధ పెట్టడు. ఆ ఋషి నేను కొట్టలేదమ్మా. అసలు నేను వాడిని కలవని కూడా కలవలేదమ్మా. అబద్ధాలు ఆడకు కార్తీక్. నేను నా తల్లి ముందు అబద్ధాలు ఆడే రోజే వస్తే నేను చచ్చిపోవాలని అనుకుంటాను తప్ప అబద్ధం చెప్పనమ్మా. నేను కొట్టాలి అని అనుకుంటే వాడు వీణ మీద చెయ్యెత్తిన రోజే నరికేసేవాణ్ణి. నువ్వు చెప్పిన బంధాలకు విలువిచ్చాను కాబట్టే నీ మాట కోసం ఆగాను. సరేరా, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు చేయలేదు. మరి మంద సంగతి ఏంటి? అమ్మా, ఈ బాధలో నన్ను ఓదార్చగలిగేది ఈ మందు ఒకటే. ఎల్లకాలం ఒకళ్ళు ఓదార్పు కోరుకుంటూ ఒక దాని మీద ఆధారపడుతూ బ్రతకలేవు కార్తీక్. ఈ అమ్మ నిన్ను అంత పిరికివాడిగా పెంచలేదు. కష్టం ఏదైనా ఎలాంటిదైనా నిలబడగలిగే ఒక నిజాయితీ గల యోధుల్లా పెంచాను. నా కార్తీక్ అలాగే ఉండాలిరా. ఇక నుండి నేను నిన్ను అలాగే చూడాలి. ఈ అమ్మ మీద ఒట్టేసి చెప్పు, ఇక నుంచి నేను తాగనని, అమ్మ పెంచినట్టే హుందాగా ఉంటాను, గౌరవంగా ఉంటానని, అమ్మని గర్వంగా తలెత్తుకొని బ్రతికేలా చేస్తానని ఒట్టేసి చెప్పరా. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. అంత మాట అనకమ్మా. వీణ దూరమైందన్న బాధ తట్టుకోలేక తాగాను అంతే తప్ప నీ కొడుకు తాగుబోతు కాదమ్మా. నీ మీద ఒట్టేసుకోకు. నీకన్నా నాకెవరూ ఎక్కువ కాదు. ఇంక నేను తాగను, సరేనా? నా మీద ఒట్టేసి చెప్పు. నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇంకా తాగను. నా తల్లి అనుకున్నట్టే నేను మారుతాను. నా తల్లి గర్వపడేలా ఉంటాను, సరేనా? అలాగే. జాగ్రత్త నాన్న. నువ్వు ఒక్క మాట పడ్డా, నువ్వు బాధపడ్డా ఈ తల్లి తట్టుకోలేదురా. ఇలాంటి వాటికి నా కొడుకు బాధపడతాడే కాని ఆగిపోడు, కుమిలిపోడు, దిగజారిపోడు. హుందాగా సింహంలాగా పోరాడతాడు. అదొక తల్లిగా ఈరోజు నేను నమ్ముతున్నాను. రేపు అందరూ నమ్మాలి. నమ్మేలా నువ్వు చెయ్యాలి. నువ్వేంటో నిరూపించుకో. నీ తల్లి నీ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
రిషి ఏడమ్మా? అమ్మ వీణ, రిషిని తీసుకురాలేదా? అదేంటి వీణా, తను రాలేడని నీకు తెలుసు కదా, నువ్వే తీసుకురా. ఇలా అంటున్నానని ఏం అనుకోకండి. తనకి సేవలు చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను చేయలేను. మనసు లోపల జరిగినవన్నీ పెట్టుకుంటే మీ మధ్య పెరిగిన దూరం ఎప్పటికీ అలాగే ఉంటుంది. వాడు చేసిన తప్పే కావచ్చు, దాన్ని పట్టుకుని సాగదీస్తూ ఉంటే ఎలాగా? వాడికి కావలసిన మంచి చెడ్డ నువ్వే కదా చూసుకోవాలి. వీణా, వెళ్ళి తీసుకురా. ఎరా, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి కొంచెమైనా తగ్గిందా? నా కొంటికి తగిలిన గాయాల బాధ కన్నా మీ అందరి దృష్టిలో క్షమించరాని తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టానన్న బాధే ఎక్కువగా ఉంది. నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు కదా, ఇక్కడి నుంచైనా నువ్వు సక్రమంగా ఉంటే మాకు అదే చాలు. వీణని బాగా చూసుకో, అదే నువ్వు చేసిన తప్పుకి పరిష్కారం. మారతాళ్లేరా అన్నయ్య, మారకుండా ఎందుకుంటాడు? వాడు నీ కొడుకేగా, తప్పేదో ఒప్పేదో తెలుసుకుంటాళ్లే. చిన్న వయసు కాబట్టి తప్పు చేశాడు, ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు కదా, చక్కగా మారతాడు. ఇంకా చూస్తావేంటి వేణా? నీకు కాబోయే భర్తకి టిఫిన్ పెట్టు. అన్నయ్య, నీకు నా మీద కోపం లేదు కదా? సారీ అన్నయ్య. నిన్ను శ్రీ, తప్పైపోయింది అంటున్నాడు కదా, వదిలేసేయండి. మారాను అంటున్నావు కదా, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పినట్టే ఉంటాను అన్నయ్య, చూస్తావుగా. ఏంటమ్మాయ్ స్పూన్తో పెడుతున్నావు? చేత్తో పెడితే నీ చెయ్యేమన్నా అరిగిపోద్దా? చేత్తో పెట్టు. రిషి, చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. నీ కర్మకాలి నాతో పెట్టుకుంటున్నావు. చచ్చవరా. నాకు చాలా చిరాగ్గా ఉంది, స్నానం చేయిస్తారా? నేను చేపిస్తానులే బాబు. అయ్యో, మీరెందుకు అత్తయ్యా? ఎలాగో వాళ్ళకి పెళ్ళవుతుంది కదా, ఇలాంటివి చేస్తే ఒకరి మీద ఒకరికి కోపాలు పోయి ఇద్దరు దగ్గరవుతారు. వీణని చేయించనివ్వండి. తనకి జరిగిన సంఘటనకి అంత తొందరగా కంబ్యాక్ ఇవ్వడం అంత ఈజీ కాదు. తనెవరూ ఇబ్బంది పెట్టొద్దు. రే రిషి, పదరా, నేను తీసుకెళ్తాను. చా, దీన్ని ఆడుకునే ఛాన్స్ మిస్ అయింది. రిషి అంటే ఇష్టం లేదు అంటది గాని కాబోయే భర్త మీద అభిమానం ఉంది.
వీళ్ళే ఉద్దేశంతో అన్నా వీళ్ళన్నది మాత్రం నిజం. వీళ్ళిద్దరు పెళ్లి జరిగి సంతోషంగా ఉండాలి. అత్తయ్య, బీరకాయ కర్రీ చేస్తున్నాను. మీకు ఓకే కదా? అమ్మ వేద, నువ్వు ఇంటి కోడలివి మాత్రమే కాదు, నాకు కూతురు లాంటి దానివి కూడా. అందుకే నేను నీతో కొన్ని చెప్పుకోవాలనుకుంటున్నానమ్మా. అయ్యో, చెప్పండి అత్తయ్య. నేను కార్తిక్ని కలిసొచ్చాను. ఏంటత్తయ్య మీరనేది? నేను వాణ్ణి కలిసొచ్చినప్పటి నుంచి మనసుని ఉగ్గబట్టుకునున్నాను. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కార్తిక్ రిషిని కొట్టలేదని నా మీద ఒట్టేసి మరీ చెప్పాడు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉందమ్మా. నా కొడుకు ఇలాంటి పని ఎప్పుడూ చేయడు. నాకు వాడే చెప్పాడు, నాకు కొట్టాలనుంటే ఇప్పుడు కాదమ్మా, వీణకి అన్యాయం జరిగిన రోజే వాణ్ణి నరికి పోగులు పెట్టేవాణ్ణన్నాడు. కానీ నీ పెంపకంలో ఉన్న సంస్కారం వల్ల నేనలా చేయలేకపోయానని ఏడుస్తూ చెప్పాడమ్మా. నేను తప్పు చేయలేదు, రిషిని కొట్టలేదు అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. నాకు నమ్మకం ఉందమ్మా, నా కొడుకు ఖచ్చితంగా అబద్ధం చెప్పడు. మరి రిషి అంత గట్టిగా కార్తీకే కొట్టాడని ఎందుకు చెప్పాడు? వీణ మీదే ఆధారపడి కదల్లేని స్థితిలో ఉన్నాడు కదా అత్తయ్య. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. రిషి ఏమైనా నాటకం ఆడుతున్నాడంటావా? ఏంటి, ఫ్యామిలీ అందరం కలిసి చూద్దామా సినిమా? ఆ పెన్ డ్రైవ్ ఇటు ఇవ్వు రిషి. వీణా,